జరిగినది రాధా, ఎంత రాధయ. అయ్యో, ఈమెకి మెట్లు సంప్రాప్తమైనది మహాభాగా, ఎట్లు సంప్రాప్తమైనది చెప్పి ఏమని చెప్పేది నాయన గారు మరణించినారు కదా. ఎవరి కాపురం ఒంటరిగా ఈ శవజాగారం నేను చెయ్యలేను అని ఎక్కుపెట్టి గోల చేసినాను. కఠిన మనస్కుండనై గొంతు ఎంత పని చేశాను. అయ్యో, ఈ చీకటిలో నాదుడు ఏమైపోవును అని నా వెనుక ఏమొచ్చి నన్ను కానక గుండె వీరి దృశ్యావస్థకు వచ్చినది దేవయ్యా అని ఎంతటి మహాయిల్లా పిల్లలని ఒంటరిగా శవ జాగ్రత్త చేయమని విడిచి వచ్చినట్టు మీ మనసు ఎంత పిల్లలండి. మరణం వల్ల సంప్రాప్తమగు ఈ ఘోర పాపమును మీరెన్ని జన్మలెత్తి తీర్చుకోగలరు. ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత పాపము చేశారో తెలుసా? చెప్పినది యథార్థమే జరిగారు. ఎంత పాపము చేశారు. ఘోర పాతకం, స్త్రీ హత్యాపాతకం, అందున బ్రాహ్మణ స్త్రీ హత్యాపాతకం. ఈ హత్యాపాతకము ఓర్కలేదు. పిడిగోలేనా నెత్తిపై పడి నన్ను ఇందు నా దోషం ఏమున్నది? ఇంకేమిటి మహాభారత? ఇందు నా దోషం మాత్రమే లేదు. నీపై గల అనురాగం నువ్వు అన్ని ఆలోచన చేయక ఇచ్చుకొని వచ్చినది ఏమయ్యా? నాపై గల మమకారం మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చినదా? నీ భార్య కారణం నేనా? పరమాత్మ, నేనెంత పాపము చేశాను తండ్రి. మహాభాగ, మీరు పండితులు కదా, మరి ఈ ఎంగిలి కొట్టిపై మీకు ఇంత గనురాగం, అది ఏమి దేవయ్యా? ఎన్నడూ పలకకూడ విపరీతం వాక్కులు ఈ పూట నీ నోటి నుండి వచ్చినది. విపరీతం ఏమీ లేదు మహాభాగ, ఏమీ లేదు. అవును, మీరు చెప్పినది యథార్థమే. ఇది విపరీతం ఏమీ లేదు దేవయ్యా. నేను ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాను. నన్ను అర్థం చేసుకుంటేనే దేవయాని మామూలు వేశ్యవు కాదు, సాధారణ శ్రీమూర్తిని కాదు, నా కొరకే ఉద్భవించినటువంటి పవిత్రమైన శ్రీమూర్తిని దేవయాని. తన సాని పట్ల ప్రతి విటి నాకు అది అయ్యి ఆ ద్రోహమే మీ కన్నులను కప్పివేసినది కాదు. నా ఎంత ఆధిక్యత
నా కళ్ళలో ప్రతి వచ్చినది. మరి ఇంకేమి? దుర్మోహం కాదు, ఏమిటి? ఆ జగన్మోహనాకారం సౌందర్యమా? గంగ సౌందర్యం ఏమిటి బాబు? ఏమిటి మేం చేస్తాం? అయ్యో, ఎంత మంచివారు, ఎంతటి సంస్కారవంతులండి మీరు. నా చెత్త చేరి ఈ మాటలు మీ చేస్తాను. అయ్యో, నేనెంత పాపము చేశాను పరమాత్మ. మహాబాధ, ఒక్క మారు నా వైపు చూడు. నీ సౌందర్యాన్ని, నీ అందాన్ని. మహాబాధ, మీరిచ్చినదే కూర్చుడు. నేను ఇప్పుడే వచ్చాను. నేను ఇప్పుడే వచ్చాను. ఎంత వెకిలినైపోయాను. ఆమె పలుకులలో అసందర్భం ఏమున్నది? ఆమె పలుకులలో అసందర్భం ఏమున్నది? భగవంతుడా, భగవంతుడా, ఇప్పటికే నేను ఎన్నో వాడనో కదా, చదివితే సమస్త శాస్త్రములు అది ఏమి ఫలమో ఇప్పుడు ఎంత మగిచినను, ఎంత దుఃఖించినను ప్రయోజనమేమున్నది? జరగవలసిన అర్థమంతయు అనర్థం అంతయు జరిగిపోయినది. నాన్నగాను మరణించినది, మరణించినది. అలా ప్రశ్నయ్యా ఎక్కడికి ఇదేమీ జరగదు. ఇంట్లో దీపము పెట్టే దిక్కు కూడా లేదు. అనాథమైపోయానే. స్వామి, వాసుదేవా, నా కొరకు కష్టధారణ తెచ్చిన మా తండ్రి, నీ నామం గృహలనిది, నీకు నిత్య దీప నైవేద్యములు సమర్పించనిది, నేను గోలని సద్బ్రాహ్మణుడని నాపై ఇంత కాఠిన్యం వహించావా తండ్రి? నాపై ఇంత కాఠిన్యం వహించావా? నిన్ను నిందించుట కూడా మహాపాపమే. వేదంగములు అభ్యసించి వీధిలో నడుస్తుంటే ఘనాపాటి నీరజుకుని పోలుస్తున్నాడు. చూసావా? ఆ పత్తికట్టు చూసావా? ఆ విద్యుత్తు చూసావా? నేడు నన్ను ఎవరు చెప్తే విన్నాను? తల్లి మరణించిన చిన్నప్పటి నుంచి సాగి సంతరించి సౌభాగ్యవంతుని
కోటీశ్వరుడు చేసిన తల్లి నా కొరకే మంచం మరణించాలి. ఈ పాపం ఊరికనే పోనా? నా భాష స్వామి, నా హృదయంలోకి నీ హృదయం హత్తుకొని చూడు స్వామి.